వెల్కమ్ టు వ్యూ పాయింట్. టార్గెట్ ఇరాన్. నేతన్యాహు కొత్త కూటమి ప్రకటన. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు వ్యతిరేకంగా కొత్త కూటమిని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటన చేశారు. అయితే కూటమిలో దేశాల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తాజాగా ప్రసంగిస్తూ ఇరాన్ వ్యతిరేకంగా కొత్త ప్రాంతీయ కూటములు ఏర్పడుతున్నాయి. ఇజ్రాయెల్ పక్కనే ఉన్న దేశాలు సహా పలు దేశాలతో కొత్త కూటములు కుదుర్చుకుంటున్నారు. త్వరలోనే ఈ ఒప్పందాల గురించి మరింత వివరంగా చెబుతాను. ఖచ్చితంగా ఆ కూటమి ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం కూటమిలో ఉన్న దేశాల పేర్లను వెల్లడించలేదు. అయితే ఇరాన్ సైనిక ఆశయాలపై ఉన్న ఉమ్మడి ఆందోళన కారణంగా ఇజ్రాయెల్, అరబ్ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని నేతన్యాహు వ్యాఖ్యలు సూచించారు. ఇక యుద్ధ రంగంలో సాధించిన ప్రధాన విజయం నేపథ్యంలో ఈ సంప్రదింపులకు ఒక విస్తృత వ్యూహంలో భాగంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను ప్రస్తావిస్తూ మేము గట్టిగా దెబ్బకొట్టి 2 అస్తిత్వ ముప్పులను దూరం చేశాము అని నేతన్యాహు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్లు అటువంటి ఆయుధాలను ఉత్పత్తి చేసే ఇరాన్ పారిశ్రామిక సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీశాయని ఆయన తెలిపారు. ఇదే సమయంలో టెహ్రాన్ను దీర్ఘకాలిక మార్పు వస్తుందని అంచనా వేశారు. ఎప్పుడో ఒకప్పుడు ఇరాన్ పాలన పతనమవుతుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.